ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథము 140వ అధ్యాయము 7వ వచనము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఇది దేవుని యొక్క రక్షణను కోరుతూ చేసినటువంటి ప్రార్థన. కష్టకాలంలో, ముఖ్యముగా యుద్ధ సమయంలో, అనగా సాతాను మన జీవితాలపై విరుచుకుపడుతూ ఉంటున్నప్పుడు, శోధనల ద్వారా, వేదనల ద్వారా, దుఃఖములను కలిగిస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు తన రక్షణ దుర్గముగా ఉండి మనలను కాపాడుతాడని ఇక్కడ విశ్వాసము వెల్లడి అవుతూ ఉన్నది. రక్షణ దుర్గము అంటే బలమైన రక్షణ ఇచ్చేటువంటి కోట. యుద్ధ దినమున నా తలను కాయుదువు అంటే శత్రువుల దాడుల నుండి తలపైన భద్రతను కల్పిస్తాడని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా మిమ్మలను నిందిస్తూ ఉన్నారా? అవమానిస్తూ ఉన్నారా? మీ మీద కుట్రలు పన్నుతూ ఉన్నారా? కుతంత్రాలు పన్నుతూ ఉంటున్నారా? ఇదిగో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెడుపులు, శిల్లంగులు, భయంకరమైనటువంటి దుష్టశక్తుల యొక్క శాపనార్థాలు పెడుతూ ఉన్నారా? ఇదిగో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సాతాను యొక్క తలను చితకగొట్టి ఉన్నారు. కాబట్టి దుష్టుడు ఎంత మాత్రమును మనలను ఏమీ చేయలేడు. యుద్ధ దినమున మన తలను కాపాడి మనల్ని రక్షించేటువంటి దేవుడు ఆయనే కదా. నీ పక్షముగా యుద్ధము చేయువాడు ఆయనే. యుద్ధము యెహోవాదే.